ఆడపిల్ల పుట్టిందనగానే ప్రతి తల్లిదండ్రి ఆనందపడిపోతారు. లక్ష్మీదేవి పుట్టింది మా ఇంట్లో, మా అమ్మ పుట్టింది అని చెప్పేసి పిల్లల్ని బంగారంలో చూసుకుంటారు. తండ్రి అయితే ఆడపిల్లని తల్లిలాగానే చూసుకుంటాడు. వాళ్ళు కోరిందల్లా కొనివ్వడము, మంచి మంచి బట్టలు, బంగారము ఏదడిగితే అది కొనివ్వడం, బాగా చూసుకుంటారు. అమ్మాయిని మంచి భర్తని వెతికి తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత పిల్లలు మంచి రత్నాలు లాంటి పిల్లలు పుడతారు. అదృష్టం అంటే వీళ్ళదే అన్నట్టుగా ఆడపిల్లల్ని పెంచుతారు, వాళ్ళు పెరుగుతారు, వాళ్ళకు జరుగుతుంది. కానీ ఈ అదృష్టంలో ఒక దురదృష్టం ఉందండి. అది చెప్పాలన్నా కూడా చాలా బాధేస్తుందండి. పుట్టిన 11వ రోజు ఎన్ని అలంకారాలు అయితే చేస్తామో, పెళ్ళైనప్పుడు భర్త వచ్చినప్పుడు సూత్రాల తాడు, నల్లబూసలు, చుట్లు వస్తాయి, మట్టి గాజులు, పువ్వులు, బొట్టు అన్నీ మనం పుట్టగానే అన్నీ పెట్టేస్తారు, అన్నీ చేస్తారు. కానీ భర్త చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని 11వ రోజు పెళ్లి కూతురులా అలంకరిస్తారు. కాళ్ళకు పారాని బొట్టు పెట్టి, పువ్వులు, పసుపు రాసి, ఇంకా అసలు చెప్పలేం అంత బాగా అలంకరించి 5 నిమిషాల్లో తీసేస్తారండి. అదృష్టం ఎంత ఉందో అంతకు మించి 4 రెట్లు దురదృష్టం అనేది ఉందండి కొంతమంది ఆడవాళ్ళకి. అయితే ఆ సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు ఆడవాళ్ళకే కాదండి, మగవాళ్ళు కూడా చాలా బాధపడిపోతారు. ఇలాంటి దురదృష్టం ఎవరికి రాకూడదని. అవి కొన్ని మేము ప్రజెంట్గా చూసి వచ్చాము. అది ఎంత బాధగా ఉంటుందో ఎవరితోనే షేర్ చేసుకోవాలనిపించి నాకు చెప్పాలనిపించిందండి. అదృష్టం కాదండి, అదృష్టం దానికి మించిన దురదృష్టం కొంతమంది ఆడవాళ్ళు ఉందండి. ఆ పద్ధతి చూస్తుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నామండి. అది చెప్పాలనిపించింది నాకు.